డానియల్ అలెక్స్ అయిన నేను, జెన్నిఫర్ మోబిన్ అయిన నేను, జెన్నిఫర్ మోబిన్ అయిన నిన్ను, డానియల్ అలెక్స్ అయిన మిమ్మల్ని నా భార్యగా నిన్ను అంగీకరిస్తూ, నా భర్తగా అంగీకరించి, నీతో మర్యాదతో, నీకు నిజాయితీగా సహాయపడుతూ తోడుగా ఉండే, మీతో పాటు ఎల్లప్పుడూ దేవుడు మనల్ని క్షమించినట్టుగా నేను మిమ్మల్ని క్షమించి నా జీవితాన్ని మీకు ఇస్తున్నాను. మిమ్మల్ని, మనల్ని, ఈ లోకాన్ని దేవుడు పుణ్యంతో రాబోయే రోజుల్లో బాధ, సంతోషం ఇంకా దుఃఖంలో కూడా నేను ఉన్నంత వరకు మిమ్మల్ని నా భర్తగా ఉండడానికి అంగీకరిస్తున్నాను. ఈ అడవిలో సింహం, పులి, గిరిజనులే ఉంటారు కదా. ఇక్కడే ధవంత్రి న్యాచురల్ బర్తింగ్ విలేజ్. జాగ్రత్త, నేను 10లోనే వెళ్తున్నాను. వెళ్ళే చోటకంతా గన్ను తీసుకుని వస్తారా? ఇక్కడ సింహాలు, పులిలు, ఎలుగుబంట్లు, అడవి మనుషులు ఉంటారు కదా. అంతా మన సేఫ్టీ కోసమే. ఏమండి, నీళ్ళు నొప్పిగా ఉంది. అది అటువైపు పడేసి రండి. సార్, మేడం, వెల్కమ్ టు ధవంత్రి బర్తింగ్ విలేజ్. వాట్? ధవంత్రి బర్తింగ్ విలేజ్. ఓ, ధవంత్రినా? ధవంత్రి బర్తింగ్ విలేజ్ అంట. హలో, ఏం చేస్తున్నారు? సార్, అవి ఇక్కడే ఉంచండి. మనం ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలి. బండి కూడా ఇక్కడే ఉంచండి. మనం నడుచుకుంటూ వెళ్దాం సార్. బండి ఇక్కడే. ఎంత దూరం?
ఓ 6 కిలోమీటర్ ఉంటుంది. 6 కిలోమీటర్లా? ఆహా, 6 కిలోమీటర్ ఉంటుంది. కొంచెం కొంచెం దూరమే. ½ కిలోమీటర్ అంట. నడుచుకుంటూ వెళ్దాం. నీళ్ళు దాహం అండి. నీళ్ళుంటాయా? మేడం, వెళ్ళే దారిలో ఊట నీరు ఉంటుంది మేడం. ఓ అలాగా. వెళ్ళే దారిలో నీళ్ళు ఉంటాయట. నా వల్ల కొద్ది టాబ్లెట్ వేయాలి. ½ కిలోమీటర్ కదా, అక్కడికి వెళ్ళి తాగుదాంలే. రండి వెళ్దాం. కాదు, నడవలేకపోతున్నాను. వెళ్ళిపోదాం. పర్వాలేదు, మనం నీళ్లు కొనుక్కుందాం. ఆగు. హలో, ఆగమంటుంటే. హలో, ఆగవయ్యా. ఇంకెంత దూరం? తాగడానికి నీళ్ళు కావాలి. అదిగో. తాగు. మనం వెళ్ళిపోతామండి. వెళ్దాం, ఇక్కడ దగ్గరే. హలో, హలో, ఎవరు వీళ్ళు? హలో, నీకు బుద్ధి లేదా? ఎవరిని అడిగి బ్యాగ్ ఓపెన్ చేస్తున్నావు? సార్, నేను నా పనే చేస్తున్నాను. పేషెంట్లు బ్యాగ్ ఓపెన్ చేయడమే నీ పనా? వదలండి సార్, ఇది నా పని. ఇక్కడ సిగరెట్, మందు, మత్తు పదార్థాలు ఏమీ తీసుకురాకూడదు. చూడండి సార్, చూడండి సార్, మీ బ్యాగు ఇక్కడే ఉంచండి. మీరు లోపలికి వెళ్ళండి సార్. నువ్వు ఎవరయ్యా చెప్పడానికి? మేనేజర్ పిలువు. వదలవయ్యా. అమలు, ఈయన చూడు. ఏం చేస్తున్నారు? ఈయన బ్యాగుని చూడనివ్వడం లేదు, అడ్డుకుంటున్నాడు. ఈ బ్యాగులో మందు బాటిల్ ఉన్నాయి, అవి తీసేస్తుంటే నన్ను తీనియడం లేదు. సారీ అన్నయ్య, సెబాస్టియన్ గారు కొంచెం అంతే. ఇక్కడ వీళ్ళలాంటి వాళ్ళకి ఆరోగ్యం నష్టపోకూడదని వీళ్ళు ఆల్కహాల్, సిగరెట్స్, అలోపతిక్ మెడిసిన్స్ అన్ని అలౌ చేయట్లేదు. మీరు సెబాస్టియన్ గారికి అవి ఇచ్చేసి రండి. నేను తీస్తాను. ఇదిగో దిస్. ఇది కూడా నువ్వే ఉంచుకో.